హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ విత్ శివరామ్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం, ఒక రకంగా బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడబోతున్నాం. రష్యా అమెరికా తయారు చేసిన F-16 యుద్ధ విమానాలను కూల్చివేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా? మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందా? ఈ విషయంలో భారతదేశం ఏ వైపు నిలబడుతుంది? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. నిజంగా ఏం జరిగింది? మొదట ఒక ముఖ్యమైన విషయం స్పష్టం చేసుకుందాం. రష్యా అమెరికా విమానాలను కాదు, అమెరికా తయారు చేసి ఉక్రెయిన్‌కి ఇచ్చిన F-16 విమానాలను కూల్చివేసింది. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే సోషల్ మీడియాలో రష్యా డైరెక్ట్‌గా అమెరికా విమానాల మీద దాడి చేసిందనే వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఈ విషయంలో తెలుసుకుంటే 2024 ఆగస్టు నెలలో ఉక్రెయిన్‌కు మొదటిసారిగా F-16 విమానాలు అందాయి. డెన్మార్క్ మరియు నెదర్లాండ్స్ దేశాలు ఈ విమానాలు ఇచ్చాయి. రష్యా దళాలు S-300 క్షిపణి రక్షణ వ్యవస్థను ఉపయోగించి ఈ విమానాల్లో ఒకదాన్ని కూల్చివేశాయి. రష్యన్ కమాండర్ చెప్పినట్లు ఇది జాగ్రత్తగా ప్లాన్ చేసిన ఆపరేషన్. 2 క్షిపణులు ప్రయోగించారు. ఇది రష్యాకు పెద్ద విజయంగా భావించబడింది. ఎన్ని విమానాలు ఉన్నాయి మొత్తంగా చూస్తే ఉక్రెయిన్‌కు మొత్తంగా 87 విమానాలు ప్రామిస్ చేశారు. అందులో 44 విమానాలు ఇప్పటికే అందాయి. కాబట్టి ఒక విమానం పోవడం పెద్ద నష్టం కాదు. కానీ ఇది ఒక సంకేతం. దేనికి సంకేతం చూస్తే రష్యా యొక్క S-400 వ్యవస్థలు మరియు R-37 క్షిపణులు ఆధునిక పాశ్చాత్య విమానాలను కూడా కూల్చగలవని ఇది రుజువు చేసింది. ఉక్రెయిన్ ఇప్పుడు ఈ విమానాలను జాగ్రత్తగా వాడుతుంది. దీనికి గాను రష్యా తన సైనికులకు 15 మిలియన్ రూబుల్స్, సుమారు 1.5 క్రోర్స్ బహుమతి ఇచ్చారు. రష్యాకు ఇది చాలా పెద్ద విజయంగా ప్రచారం చేసుకుంటుంది. అయితే దౌత్యపరమైన ఉద్రిక్తలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నాటో దేశాలు మరియు రష్యా మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. కానీ ఇంకా నేరుగా యుద్ధం జరగలేదు. రష్యా ఏం చెప్తుందంటే నాటో మా మీద ప్రాక్సీ వార్ చేస్తుంది. అది కూడా ఉక్రెయిన్ ద్వారా. అయితే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అని అందరూ అడిగే ముఖ్యమైన ప్రశ్న. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రమాదం ఉంది, కానీ దాన్ని నియంత్రించవచ్చు. ప్రస్తుత ప్రమాద స్థాయి ఏ విధంగా ఉందో చూద్దాం. 2026 సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్రం కావడం ప్రధాన ఆందోళన. ముఖ్యంగా మౌలిక సదుపాయాలపై దాడులు పెరుగుతున్నాయి. అణు ఆయుధాల భయం కూడా ఉంది. మాస్కో అణు ఆయుధాలు వాడతామని బెదిరించింది, కానీ ఇంకా వాడలేదు. దానిని రెడ్ లైన్స్ చాలా దాటబడ్డాయి, కానీ ఇంకా అణు ఆయుధాలు వాడలేదు. ఎందుకు యుద్ధం రాదు? చూద్దాం. తెలివైన తెలివైన నిరోధకత. అణుయుద్ధం యొక్క భయంకర పరిణామాలు అందరికీ తెలుసు. ఆర్థిక పరస్పరంగా ఆధారపడడం. అన్ని దేశాలు వ్యాపారంలో ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించడం. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరియు నాటో చాలా జాగ్రత్తగా ఉండేవారు. అయితే ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న విధానాల్లో గానీ, లేదంటే ఆహ్, విదేశాంగ విధానం గానీ, మరియు నాటో పద్ధతుల్లో గానీ చాలా మార్పులు వచ్చాయి. అయితే యుద్ధం జరిగితే ఎవరు ఏ వైపు ఉంటారు? ఇప్పుడు ఒకసారి చూద్దాం. పాశ్చాత్య కూటమి అంటే నాటో వైపు ఎవరెవరు ఉంటారో చూద్దాం. అమెరికా మరియు నాటో దేశాలు. ఇంకా యూకే, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ దేశాలు నాటో వైపు ఉంటాయి. ఇక రష్యా వైపు ఎవరెవరు ఉంటారో చూద్దాం. రష్యా, బెలారస్, బహుశా ఇరాన్. ఇరాన్ మీద ఇప్పటికే అమెరికా యుద్ధానికి సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే అమెరికా బద్ధశత్రువు అయినటువంటి ఉత్తర కొరియా ఇప్పటికే రష్యాకు ఆయుధాలను ఇస్తుంది. తర్వాత బహుశా సిరియా కావచ్చు. ఇక ఈ ఈ ప్రస్థానంలో, ఈ పరిస్థితుల్లో చైనా స్థానం ఏంటో చూద్దాం. చైనా చాలా ముఖ్యమైన సిట్యుయేషన్‌లో ఉంది. అలాగే అమెరికా మరియు చైనా మధ్య ఉద్రిక్తతలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా తైవాన్ విషయంలో. ఉక్రెయిన్ విషయంలో చైనా తటస్థంగా ఉంది, కానీ రష్యాతో సంబంధాలు బలపరుచుకుంటుంది. ఇక భారతదేశం ఏ వైపు నిలబడుతుంది? ఇది మనకు చాలా ముఖ్యమైన ప్రశ్న. భారతదేశం చాలా జాగ్రత్తగా తన స్థానం నిర్ణయించుకుంది. అంటే భారతదేశం తటస్థత గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రధాని మోదీ చెప్పినట్లు భారతదేశం తటస్థం కాదు, శాంతి పక్షాన నిలబడుతుంది. యూఎన్ యునైటెడ్ నేషన్స్‌లో జరిగిన రష్యాపై ఓటింగ్‌లో భారతదేశం దూరంగా ఉంది.
భారతదేశం ఎందుకు ఇలా ఉంది? అంటే సైనిక మీద ఆధారపడటం. భారతదేశ ఆయుధాలలో 65-80% రష్యా నుండి వస్తాయి. మన ప్రధాన యుద్ధ వ్యవస్థల్లో 80% రష్యా ఆయుధాలే. చమురు అవసరాల కోసం చూసుకుంటే రష్యా చమురును చౌకగా కొంటుంది భారతదేశం. ఆంక్షల తర్వాత రష్యా నుండి చమురు కొనుగోలు రెట్టింపయ్యాయి. ఇక చైనా భయం. చైనాను అదుపులో ఉంచడానికి రష్యాతో మంచి సంబంధాలు కావాలి. ఇక స్వతంత్ర విదేశాంగ విధానం. భారతదేశం ఏ ఒక్క శిబిరంలో చేరకుండా అందరితో సంబంధాలు కొనసాగించాలనుకుంటుంది. ఇక అమెరికా ఒత్తిడి చూస్తే 2025 జూలైలో అధ్యక్షుడు ట్రంప్ భారతదేశాన్ని విమర్శించారు. ఎందుకు? రష్యా చమురు కొంటున్నందుకు 100% పన్నులు వేస్తామని బెదిరించారు. సెనేటర్ లిండ్సే గ్రాహం 500% వరకు పన్నులు వేయాలని బిల్లు తీసుకొచ్చారు. ఇక మూడో ప్రపంచ యుద్ధంలో భారతదేశం ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేయాలంటే వీలైనంత వరకు తటస్థంగా ఉంటుంది. భారత భూభాగానికి ముప్పు వస్తే తప్ప నేరుగా యుద్ధంలో పాల్గొదు. అన్ని పక్షాలతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తుంది. శాంతి కోసం బహుళదేశ వేదికల్లో పనిచేస్తుంది. ఒకవేళ ఎంపిక చేయాల్సి వస్తే చైనా ముప్పు కారణంగా పాశ్చాత్య దేశాల వైపు మొగ్గు చూపవచ్చు. కానీ అయిష్టంగానే మరియు షరతులతో ఉంటుంది. భారతదేశ సవాలు. భారతదేశం రష్యాతో మంచి సంబంధాలు కొనసాగిస్తే అది రష్యాకు మద్దతుగా కనిపిస్తుంది. అదే సమయంలో చైనా మరియు పాకిస్తాన్ మన శత్రువులతో ఒకే వైపు నిలబడడం అసౌకర్యంగా ఉంటుంది. ఇది భారతదేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితి. ఇక మిత్రులారా, రష్యా ఉక్రెయిన్ F-16 విమానాలను కూల్చివేయడం ముఖ్యమైన సైనిక పరిణామం. కానీ దీనివల్ల మూడో ప్రపంచ యుద్ధం రాదు అనేది నిపుణుల అభిప్రాయం. ఎందుకు యుద్ధం రాదు చూస్తే అణుయుద్ధ భయంకర పరిణామాలు అందరికీ తెలుసు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. అన్ని దేశాలు జాగ్రత్తగా దౌత్యపరంగా వ్యవహరిస్తున్నాయి. ఇక భారతదేశం తన తటస్థతను కొనసాగిస్తుంది. ఇది మన స్వతంత్ర విదేశాంగ విధానానికి నిదర్శనం. చారిత్రక సంబంధాలు, ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ ఆంక్షలను సమతుల్యం చేసుకోవడం మన సవాలు. 2026 ఒక నిర్ణయాత్మక సంవత్సరం. కానీ ప్రపంచం అణుయుద్ధం కంటే దౌత్యం మరియు శాంతి మార్గాన్ని ఎంచుకుంటుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.